హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్ కోచ్. సో మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే అందరూ లైక్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. మరియు సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అందరు ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మీకు కూడా లాభం జరుగుతుంది. నాకు లాభం ఆల్రెడీ జరిగింది. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. ప్రతిరోజు ప్రతి గంట కూడా నేను మ్యాజిక్ బాటిల్ని ఉపయోగిస్తున్నాను. ఉదయం మార్నింగ్ లేవగానే 4 గంటల 6 నిమిషాలక 5 గంటలకు నేను ఎప్పుడు లేస్తానో అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నాలుగు అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటిల్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాను. యువర్స్ లవింగ్లీ బాబా పాండగం. కృతజ్ఞతా భావం లేనప్పుడు ఖచ్చితంగా కూడా మనకు లాభాలు జరగవు. ఇలా తాగాను, చక్కగా సంకల్పం జరిగింది. ఇదిగో మ్యాజిక్ స్టిక్కర్స్ భారతదేశంలో మారుమూల ప్రాంతాలు కూడా కొరియర్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా అందిస్తున్నాం. ఫాలో చేయండి. చక్కగా మ్యాజిక్ స్టిక్కర్స్తో మీ లైఫ్లో మ్యాజిక్ జరుగుతుంది. ఇక ఎవరికైనా సరే, భారతదేశంలో అయినా సరే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నా సరే, భారతీయులైనా సరే, వాళ్ళకు మేము ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా రాలేము, ఆన్లైన్లో కూడా మేము ఓపెన్ ప్లాట్స్ బుక్ చేసుకోవాలనుకున్నారు. ఇదిగో మేము ఆల్రెడీ లాస్ట్ అక్షయ తృతీయ నుంచే ఇదిగో 1, 2, 3, 4 దాదాపుగా 6 ఫ్లాట్స్లలో 3 ఆన్లైన్లోనే బుక్ అయినాయి. సో మీరు భయపడేదేం లేదు. ఎందుకంటే నమ్మకమైన సంస్థలో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆ నమ్మకంతో, మీరు నాపైన నమ్మకం మీద, సంస్థ మీద నమ్మకం పైన మీరు మెసేజ్ చేయండి వాట్సాప్కి, లేదంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా ఆఫీస్ టైంకి ఫోన్ చేయండి. మీకు తప్పకుండా మంచి లొకేషన్లో ఫ్యూచర్ సిటీ, ఏదైతే మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, అక్కడ ఆల్రెడీ ప్లాట్స్ మనకి ఇప్పుడు చాలా తక్కువ ధరకు వస్తున్నాయి. ఇంకొక నెలలో అవి 15,000, 20,000, 25,000 జరగబోతుంది. ఇప్పుడైతే 12,500కి బ్యాంక్ లోన్స్. ఎన్ఆర్ఐస్కి అయితే చాలా తొందరగా ఇచ్చేస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే తొందరగా బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుంది. సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఐటీ రిటర్న్స్ చేసిన 2-3 సంవత్సరాలు రెగ్యులర్ చేసిన వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో అది కూడా ఇంకా మీకు ఆల్రెడీ 38 ప్లాట్సే ఉన్నాయి. 100లో ఆల్రెడీ 60 పైన అయిపోయినాయి, 62 అయిపోయినాయి. 38 ప్లాట్సే ఉన్నాయి. ఈ వీడియో చూడగానే మీరు ఆ తక్కువ ధరలో దాదాపుగా నా ఆఫీస్ నుంచి 50 కిలోమీటర్లు, తర్వాత రింగ్ రోడ్ ఏదైతే దానికి ఉందో మరి అవుటర్ రింగ్ రోడ్ మధ్యలోనే మీకు ఆ ఫ్లాట్స్ ఉన్నాయి. చక్కగా మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ అది ₹1,00,00,000 అవుతాయి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక 20 లక్షలు అయితే 10 సంవత్సరాల్లో ₹1,00,00,000 అవుతాయి. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయం. ఇక మెయిన్ టాపిక్ చెప్పబోతున్నాను. చాలామంది కూడా కోటీశ్వర్లు కావాలని అనుకుంటున్నాను. నేను కూడా అనుకున్నానుగా. ఎప్పుడు 2000 సంవత్సరంలో నేను అనుకున్నాను. ఇప్పుడు 2025లో కోటీశ్వరుడు అయ్యాను. అయితే ప్రతి సంవత్సరం ₹1,00,00,000 వస్తే కోటీశ్వరుడు అవ్వడం వేరు, కోటీశ్వర అవ్వడం వేరు. అంటే ₹1,00,00,000 చంపితే ₹1,00,00,000 సంపాదిస్తే ₹1,00,00,000 అయిపోతుంది. కానీ ప్రతి సంవత్సరం ₹1,00,00,000 రావడం వేరు. ప్రతి సంవత్సరం ₹1,00,00,000 రావడం వేరు. ప్రతి సంవత్సరం ₹1,00,00,000 రావడం వేరు. ప్రతి నెల ₹1,00,00,000 రావడం వేరు. ప్రతిరోజు ₹1,00,00,000 రావడం వేరు. ప్రతి గంట ₹1,00,00,000 రావడం వేరు. రకరకాలుగా ఉంది చూడండి. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. అందుకోసం నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది ఒక్కసారి నీ క్లోజ్ ఫ్రెండ్స్ని 1, 2, 3, 4, 5 ఇట్లా లెక్కేసుకో. పొద్దుగాల లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో వాట్సాప్ చాట్ చేస్తున్నావు ఒక్కసారి గమనించు. నీకు ఆ ఫోన్లో మాట్లాడే వ్యక్తులు కానీ, నువ్వు కలిసే వ్యక్తులు కానీ, నువ్వు వాట్సాప్ చాట్ చేసే వ్యక్తులు కానీ, ఒకరన్నా, ఇద్దరన్నా, ముగ్గురన్నా, నలుగురన్నా, కనీసం ఆ 5లో ఒక్కరన్నా కోటీశ్వర్లు ఉన్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్న బంగారు కొండ రత్నాల దండ కామెంట్ రూపంలో తెలియజేయండి. కోటీశ్వరుడా కాదా? నెలకు ఆయన ఇన్కమ్ ఎంత?
అడిగి తెలుసుకో. నిజమైతే కోటీశ్వరులు మంచిగా ధర్మ మార్గంలో సంపాదించిన వాళ్ళు చెప్తారు నాకు నెలకి ఇంత వస్తుందని. కోటీశ్వరులతో మనము ఫ్రెండ్షిప్ చేస్తున్నామా? కోటీశ్వరులతో ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు వాళ్ళు ఎక్కడ వెళ్తుంటే అక్కడితో మనం వెళ్తున్నామా? ఆ గ్రూప్లో ఉన్నామా? మిలియనియర్ మైండ్ సెట్తో తిరిగే వాళ్ళతో ఉన్నామా? ఆలోచించుకో. లేదు పొద్దుగాల లేచిన నుంచి ఒక 5 మంది ఫ్రెండ్స్, నీకు ఇష్టమైన ఫ్రెండ్స్, ఒకడు తిరిగేటోడు వట్టిగా తిరుగుతాడు, గాసిప్ చెప్పేవాడు, గప్పాలు కొట్టేవాడు, పిచ్చి పిచ్చి వల్గర్ కామెడీస్ చేసేవాడు, టైం వేస్ట్ చేసేవాడు. అరే ఆ సినిమా కోదాంరా, ఈ సినిమా కోదాంరా, బార్ కోదాంరా, బీరు కోదాంరా అంటుండ్రా. టైం పాస్ కొద్ది వాళ్ళ గురించి వీళ్ళ గురించి డిస్కస్ చేస్తుండ్రా. సో నీవు జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశము లేదు, లేనే లేదు. ఇదొక కల్చర్. ఇప్పుడు నేను అబ్బాయిల గురించి, యంగ్గా ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడాను. మీరు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఏ క్లాసులో ఏ ఏజ్లో ఉన్నా సరే మీ యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు కోటీశ్వరులతో మాట్లాడుతున్నావా? కోటీశ్వరులతో తింటున్నావా? కోటీశ్వరులతో కార్లు తిరుగుతున్నావా? కోట్ల రూపాయలతో కార్లతో తిరుగుతున్నావా? ఏ వాతావరణంలో ఉంటున్నావు అనేది ఆలోచించుకో. నేనేమంటానంటే ఈ కోటీశ్వరులతో కొన్ని గిఫ్ట్లు, కొన్ని మంచి పనులు చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళతో తిరిగినంత మాత్రాన మీ జీవితంలో మెరాకిల్స్ జరుగుతాయనే విషయం నీకు తెలుసా? ఇంతవరకు మెరాకిల్స్ జరుగుతాయనే విషయం నీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే నీ ఫ్రెండ్షిప్ అంతా కూడా లో లెవెల్లోనే ఉంటుంది. లో లెవెల్లో ఉండి లో ఫ్రెండ్షిప్ చేసి లో ప్రొఫైల్ లైఫ్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లో అయిపోతున్నాయి. అందుకోసమే దయచేసి మిత్రులారా, మీ జీవితంలో ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే ఈ క్షణం ఈ వీడియో చూసిన నుంచి ఖచ్చితంగా మీరు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ప్రయాణం చేయండి. వాళ్ళతో ఫోన్లో మాట్లాడండి, వాళ్ళతో వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ ఉండండి, వాళ్ళతో సన్నిహితంగా ఉండండి. వాళ్ళ ఆలోచనలు షేర్ చేస్తుంటారు. వాళ్ళ ఆలోచన షేర్ చేసినప్పుడు నీకు మంచి ఐడియా వస్తే చెప్పు. 99% వాళ్ళు చెప్పిందే విను. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, ఏం చేశారు, ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, వాళ్ళ హావభావాలు ఏంటి, వాళ్ళ బూట్ ఏంది, షూట్ ఏంది, వాళ్ళ స్టైల్ ఏంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళ ఫుడ్ ఏంది, వాళ్ళ బెడ్ ఏంది, ప్రతి ఒక్కటి గమనించు. వాళ్ళతో తిరుగు. ఆ మైండ్ సెట్ నీకు అలవాటు అవుతుంది. తప్పకుండా ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు నువ్వు అపర కుబేరుడు అవుతావనలో గ్యారంటీ. సో ఏ విధంగా చేయాలో, ఎట్లా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా మన జీవితంలో ఇవి మాత్రం పంచరత్నాల్ని పాటించాలి. పాటిస్తే మీ లైఫ్ కూడా ఖచ్చితంగా అద్భుతంగా మీరు కూడా మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధిస్తారు. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. అండ్ ఇది చూడండి, గ్రోత్ మైండ్ సెట్ అంటే రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ ఏంటి? అన్లక్కీ ఏముంటుంది, అన్లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ వెహికల్ నెంబర్ ఉంటుంది, అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయి. అదే రిచ్ పీపుల్కి ఏముంటుంది? అనుకోకుండానే వాళ్ళ లైఫ్లో లక్కీ నేమ్ ఉంటుంది, లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుంది, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్ ఉంటుంది, లక్కీ మ్యారేజ్ ఉంటుంది. అరే వాళ్ళు మట్టిని ముడితే బంగారం అయిపోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకో. ఖచ్చితంగా విశ్వము నీ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకు? కోటి రూపాయలు ఇవ్వడానికి కోసం. విశ్వం నీ కోసం వెయిట్ చేస్తుంది కోటి రూపాయలు ఇవ్వడానికి కోసం. కానీ నీ అప్లికేషన్లో ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు నీకు ఇవ్వాలంటే. ఎందుకు ఇవ్వాలంటే అర్హత లేదంటే కోటి రూపాయలు ఇస్తే నువ్వు సరిగ్గా ఉపయోగించుకోవని విశ్వము ఇవ్వకుండా ఉండిపోయింది. అందుకోసమే నీ జీవితంలో అది కోటి రూపాయలైనా, 2 కోట్లైనా, 10 కోట్లైనా, 100 కోట్లైనా, 1000 కోట్లైనా వాళ్ళకు వస్తున్నాయంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది. నీకు రావట్లేదంటే నీకు ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు, అందుకోసమే ఇవ్వట్లేదు నీకు. సో ఇది గమనించి ఖచ్చితంగా విశ్వం రెడీగా ఉంది. నంబర్స్ రూల్స్ ది యూనివర్స్ విశ్వము మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. తీసుకోవడానికి మీరు అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా ఏదైనా నీకు వస్తుంది. తప్పకుండా మీరు
మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలంటే రిచ్ పీపుల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళతో, రిచ్ పీపుల్తో ఉన్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. ₹1 ఇస్తారా, ₹100 ఇస్తారా, వాళ్ళకి హెల్ప్ చేస్తారా, కాళ్ళు కడుగుతారా, చేతులు దుడుతారా, ఏం చేస్తారా మీ ఇష్టం. కానీ వాళ్ళతో మాత్రం ఫ్రెండ్షిప్ చేసుకో, జీవితాంతం ఫ్రెండ్షిప్ చేసుకో, జీవితాంతం నువ్వు కోటీశ్వరుడు అవుతావు. జీవితాంతం కోటీశ్వరుడు అవుతూనే ఉంటావు, ఇంకా పెరుగుతూనే ఉంటావు. వాళ్ళతో కట్టిప్ అవుతావా, నీకు బ్రేకప్ అయిపోతుంది, నీ ఎదుగుదల డౌన్ఫాల్ అయిపోతుంది. ఇది గమనించుకో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.